నాకింకా ధైర్యం పూర్తిగా పోలేదు. అసలు జలాలు ఏమనుకుంటున్నాడో ఏమో, మనం అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగానే చేస్తాడు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడకుండా రతన్పూర్ కోటని ఇచ్చేశాడు. ఇక దీనితో జోధా బేగంతో గాని తన చెల్లెలతో గాని బంధాలు తెగిపోవు. మా జోధాని తక్కువగా అంచనా వేశారంటే అది ఎవరి విషయంలోనైనా పొరపాటే అవుతుంది మైనావతి. తనకి మొఘలాయి సామ్రాజ్యానికి మహారాణి కాగల అర్హతలన్నీ ఉన్నాయి. ఎందుకంటే తన ఆలోచనలే మహారాణిలా ఉంటాయి గనక. సరిగ్గా చెప్పారత్తయ్య. సుకన్య పెళ్లికిక ఇప్పుడు ఏ ఆటంకమూ లేదు. రతన్పూర్ కోటని మళ్ళీ మనం హస్తగతం చేసుకోవాలి. వాళ్ళంతా విజయ ఉత్సాహంతో మునిగి తేలుతున్నారు. వాళ్ళు తప్పించుకోవడానికి మనం ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. ముందుకు పదండి, దాడి చెయ్యండి. షహన్షా గారు, ఇప్పుడు మీరు మీ కుడి చేయిని ముందుకు చాచండి. తల్లి, ఇప్పుడు మీరు మీ ఎడమి చేతిని షహన్షా గారి చేతిలో పెట్టండి. शंनः सत्यस्य पतयो भवन्तु, शंनो अर्वन्तः शमुसन्तु गावः, शंनारिभवः सुकृतः सुहर्ताः, शंनो भवन्तु पितरो हवेषु. शंनः सत्यस्य पतयो भवन्तु, शंनो अर्वन्तः शमुसन्तु गावः. చెయ్యి ఎంత గట్టిగా నొక్కేస్తున్నాడంటే చాలా నొప్పిగా ఉంది. నన్ను ఉడికించడానికి ఏ అవకాశం వదులుకోలేను. తమని సతాయించడంలో ఉన్న ఆనందం 100 యుద్ధాల్లో గెలిచిన లభించని ఆనందం. शंनारिभवः सुकृतः सुहर्ताः, शंनो भवन्तु पितरो हवेषु. शंनः सत्यस्य पतयो भवन्तु, शंनो अर्वन्तः शमुसन्तु गावः. షహన్షా, అగ్నిలో విడవడానికి చెయ్యి ముందుకు చాపండి. అలాగే పురోహితుడు గారు, కానీ అంతకుముందు తమరేమన్నారో మాకు అర్థమయ్యేలా చెప్పండి. తమరు తెలుసుకోదలిచారా? అవును, మేం పొద్దునే పక్షుల శబ్దాలు విన్నప్పుడు కూడా అవి ఏమనుకుంటున్నాయో తెలుసుకోవాలి అనుకుంటాం. అలాగే మీరు గొడవ చేయకండి, మేము మీకు ఆహారం తెస్తామంటున్నాయేమోనని తెలుసుకోవాలనిపిస్తుంది మాకు. అలాగే ఈ శ్లోకాన్ని నేను తమరి తరపున పఠించాను. దీని అర్థం వధూవరుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మీ కోరిక ఇమిడి ఉంటుంది. మీకు శ్లోకం అర్థం చేసుకోవాలనే ఆసక్తి లేదని మాకు తెలుసు. మీకు కావాల్సింది చాలాసేపు నా చెయ్యి ఇలాగే పట్టుకోవడం. బ్రహ్మాండంగా ఉంది పురోహితుడు గారు. ఇక మీరు అగ్నికి ఆహుతి ఇవ్వండి. ఇప్పుడిక వధూవరులు సప్తపదికి లేచి నిలబడాలి. ఇప్పుడు వధూవరులు ఒకరి మెడలో ఒకరు మాలలు వేసుకోవాలి.
ఇప్పుడిక వరుడు ముందుకు రావాలి, వధువు వెనక ఉండాలి. మీ ఇరువురికి అనేక అభినందనలు. వివాహం సమాప్తమైపోయింది. ఇప్పుడు మీ ఇద్దరూ శాస్త్రోక్తంగా భార్యాభర్తలయ్యారు. ఇటు సుకన్య వివాహం జరిగిపోయింది, అటు రత్నగిరి కోటని తిరిగి హస్తగతం చేసుకున్నారు. జలాలు ఆశించిన విధంగానే జరిగిపోయింది. కోట ఇచ్చినట్టే ఇచ్చి మొఘలాయిలు తమ కైవసం చేసుకున్నారు. ఇక సుకన్య పల్లకి ఆమేరు నుంచి ముందుగా బయలుదేరుతుందో లేదా రతన్పూర్ కోట మళ్లీ హస్తగతం చేసుకున్న సంగతి ఆమేరు చేరుతుందో చూడాలి. జలాలుద్దీన్ మొహమ్మద్ కి జిందాబాద్! జలాలుద్దీన్ మొహమ్మద్ కి జిందాబాద్! మంచిది భారమల్లు గారు, మాకు సెలవిప్పించండి. ధవల్గఢ్లో వధువుకి స్వాగతం పలికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అచల్ సింగ్ గారు, తెలియక మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే దయచేసి మన్నించండి. మహారాజా, చాలా ఘోరం జరిగిపోయింది మహారాజా. పల్లకి కిందికి దించండి. ఈ అప్పగింతలు జరగడానికి వీల్లేదు. మాకు నమ్మక ద్రోహం చేశారు. చాలా బాగుంది షెహన్షా, వాగ్దానాన్ని గొప్పగా నిలుపుకున్నారు. ముందేమో మాకు రతన్పూర్ కోట ఇచ్చేశారు, ఆ తరువాత కోట మీద ఎలాంటి హెచ్చరిక చేయకుండా దాడి జరిపించి దాన్ని మళ్లీ హస్తగతం చేసుకున్నారు. అదే మా రాజపుత్రులైతే ఏదైనా ఎవరికైనా వాగ్దానం చేస్తే అది నిలుపుకోవడానికి మా ప్రాణాలు సైతం ఇచ్చేస్తాం. అందుకే మా రాజపుత్రులం భావిస్తున్నాం, అదే మొఘలాయిలు ఒకే ఒక్క సంబంధం ఏర్పరచుకుంటారు, అదే శత్రుత్వ సంబంధం. చెప్పడం అయిందా? ఇప్పుడు మేం మాట్లాడతాం. ఎవరితో బంధుత్వం ఎలా నిలుపుకోవాలో మేం మీకు తర్వాత తీరిక తెలియజేస్తాం. మేం మీకు ప్రస్తుతం ఒకటే స్పష్టంగా తెలియజేయదలిచా, ఒక రాజపుత్రుడిగా మీరు చేసింది మంచి పని కాదు. ఈ పెళ్లి జరగటానికి కారణం తమరికి కోట మీద ఉన్న దురాశతో బంధుత్వం విషయంలో రాజీ పడటం. నిజమే, మీకు ఆ కోట ఇచ్చామంటే మేం మావయ్య గారికి మాట ఇచ్చినందువల్లే. మేం ఊరికే మీ నుంచి ఆ కోట లాక్కోలేదు. మీరు చేసిన తప్పులన్నింటికీ గాను మేం మీకు గుణపాఠం చెప్పదలిచాం. కొన్ని వస్తువులను అడుక్కోకూడదు, వాటిని గెలిచి సొంతం చేసుకోవాలి. వాటిని గెలుచుకోవాలంటే ధైర్యం, భుజబలం చాలా అవసరం. ఆ బలం మీ భుజాలకు లేదు. ఆ కోట గనక మీకు కావాలి అంటే దాన్ని మీరు యుద్ధంలో గెలుచుకోవాలి, ఇలా మండపంలో సొంతం చేసుకోకూడదు. మీకు చాలా కోపంగా ఉంది కదా, యుద్ధం చేయాలనిపిస్తోంది కదా. సరే, వచ్చి మాతో యుద్ధం చేయండి. పెళ్లి తంతు కూడా ముగిసిపోయింది. ఇప్పుడు యుద్ధం తంతు ఆరంభిద్దాం. మా తరపున ఏ సైన్యం రాదు. ఆ యుద్ధంలో మేము ఒంటరిగానే మీతో పోరాడతాం. మీరు కావాలంటే మీ అబ్బాయిని తెచ్చుకోండి, లేక ఎవరైనా తెచ్చుకోండి, మేము ఒంటరిగానే పోరాడతాం. మీకొక్క మాట చెబుతున్నాం. విజయేంద్రకి సుకన్యకి పెళ్లి జరిగిపోయింది. వాళ్ళ తరరాతలు, వాళ్ళ జీవితాలు, వారి మనసులు ఏకమైపోయాయి. అందువల్ల మేము మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తున్నాం. మీ రాజ్యానికి వెళ్ళాక సుకన్యకు ఏమాత్రం కష్టం కలిగినా అల్లా కసం మేం మీ కుమారుణ్ణి అష్ట కష్టాల పాలు చేస్తాం. సుకన్యకి బాధ కలిగించినట్లు మాకు తెలిసిన మేం మీ అబ్బాయి గుండెల్ని చీల్చి అతని గుండెకాయ బయటకు తీస్తాం.
అంటే మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. ఇంతకు ముందేమో మాకు భద్రత కల్పిస్తామని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు మీ ముఖలో ఈ జాతి చాలు. ఇంకొక్క మాట కూడా పెగలద్దు. మా జాతి గురించి ఇంకొక్క మాట మాట్లాడినా మీ తల నరికి గుమ్మానికి వేలాడదీస్తాం. ఆగండి షహీన్షా. నేను తమరిని వేడుకుంటున్నాను, దయచేసి వారితో తమరు యుద్ధం చేయకండి. మేము మీకు వాగ్దానం చేస్తున్నాం, మాకు మేముగా అలాంటిది ఆరంభించాం. సంతోషించు, లేదంటే మా కరవాలం మీ శిరస్సును ఖండించేది. మేం జోధా బేగంకు మాట ఇచ్చాం, ఆ మాట వల్లే ఆగిపోయినందుకు ఆనందించు. మీకు పెళ్లి జరిగిపోయింది సుకన్య. పెళ్లి జరిగిపోయాక దంపతులకి కానుకలిస్తూ ఉంటారు. విజయేంద్ర, మేమిచ్చే కానుక కింద మీ నాన్నగారి ప్రాణాలను విడిచిపెడుతున్నాం. సుకన్య, మేం మీకు రతన్పూర్ కోట కానుకగా ఇస్తున్నాం. ఇక రతన్పూర్, దవళగఢ్ రాజ్యాలు సురక్షితంగా ఉంటాయని మాటిస్తున్నాం. మేము మీ మామగారికి మాతో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడమని తెలియజెప్తున్నా. కానుకలు అభిమానంతో ఇస్తారు, కానీ లాక్కుంటే కానుకలు కావు. వాటిని మనస్ఫూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే మేము మనస్ఫూర్తిగా రతన్పూర్ కోటను ఇస్తున్నాం. ఇవిగో పత్రాలు. ఇవే ఆ కానుకకి ప్రమాణాలు. ఈ సృష్టి అంతమైపోతుందేవో కానీ మీ ప్రశ్నలు మాత్రం అంత కావు జోధా బేగం. అడగండి, ఏం అడగదలిచారా? నాకు ఒకటి మాత్రం అర్థం కావట్లేదు. మీరు ఆ రతన్పూర్ కోటని అచల్ సింగ్ గారికి ఇచ్చేసినప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి ఎందుకు గెలుచుకున్నట్లు? ఇందుకు రెండు కారణాలున్నాయి జోధా బేగం. మొదటి కారణం, ఏదో ఒత్తిడి కారణంగా మేము ఆ కోటను ఇచ్చేసినట్లయితే దాన్ని రాజకీయ స్థాయిలో ఓడిపోవడం అంటారు. మాకు అలా ఓడిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఒకసారి మేము ఓడిపోయినట్లయితే మా రాజ్యం పోయినట్లే. ఇక రెండవ కారణం జోధా బేగం, మేము ఎవరికైనా వారు అందుకు శ్రమ పడితే తప్ప మేము ఏది వారికి ఇవ్వం. తన శక్తితోనే దాన్ని పొందాల్సి ఉంటుంది. అది నేలైనా కానీ, కోటైనా, సంపదైనా, అనురాగమైనా. నేనెప్పుడు ఏమనుకునేదాన్నంటే మీకు విజయం ఒకటి ముఖ్యం అనుకునేదాన్ని, అర్చించడం ఇష్టపడరని. తమరు ఎలా అనుకున్నా ఏమనుకున్నా జోధా బేగం, ఇదే వాస్తవం. విజయాన్ని ఆర్జించాలంటే కూడా శ్రమ పడవలసి ఉంటుంది. చెమటని నెత్తురులా ధారపోసి ఆర్జించాలి. అంత శ్రమపడి తమరు ఆ కోట ఆర్జించినట్లయితే మరి దాన్ని సుకన్యకి ఎందుకు ఇచ్చేశారు? ఒక విధంగా మేమిచ్చింది సుకన్య కాదు, మీకు మాకు మధ్య గల బంధానికి, ఆమెతో ఉన్న బంధానికి ఇచ్చాం. ఆ కోటని మీ నాన్నగారు తమ విశ్వాస పాత్రతతో, తమ శ్రమతో ఎంతో గౌరవంగా ఆర్జించారు. మా కుటుంబం పట్ల మీరు చూపిన గౌరవానికి ప్రతిఫలమది. ఒక కోట కోసం షహన్షా గౌరవానికి ప్రతిగా గౌరవం ఇవ్వలేకపోయాడని మా గురించి అనుకోవడం మాకు ఇష్టం లేదు. ఇంత పెద్ద చక్రవర్తి మీరు, ఇతరులు తమ గురించి ఏమనుకుంటే తమరికి నష్టమేముంది? అది మాకు ముఖ్యమే జోధా బేగం. మీరంతా మా గురించి ఏమనుకుంటారు, అది ఎందుకని మేము ముఖ్యంగా భావిస్తామో అని. ఇంకో సంగతి తమరికి చెప్పదలిచాం జోధా బేగం. మీరు ఇంతవరకు అడగని ప్రశ్నకి మేము జవాబు చెప్పదలిచాం మీకు. ఆ రతన్పూర్ కోట అంటే మాకు ఎందుకంత ఇష్టం? జోధా బేగం, మేము
ఇంత చిన్నవాడిగా ఉండగా మా తండ్రి గారైన కీర్తిశేషులు చక్రవర్తి గారు ఆ కోటని మాకు అప్పగించారు. ఆ కోటపై అన్నింటికంటే ఎత్తున ఉన్న స్థానానికి మమ్మల్ని తీసుకెళ్లి ఈ లోకమంతా చూపించారు. అప్పుడు మాతో ఏమన్నారంటే, ఈ కనుచూపు మేరలో ఉన్న ప్రాంతమంతా ఏదో ఒకరోజు మీదవుతుంది అన్నారు. అయితే తమరి అంత ఇష్టమైన కోటని సుకన్యకి ఇచ్చేసారే, ఎందుకని? దానికి కూడా 2 కారణాలున్నాయి జోధా బేగం. మొదటి కారణం, మేము ఆ కోట బురుజు నుంచి చూసిన దానికంటే ఎక్కువగానే సంపాదించగలిగాం. ఇక రెండవ కారణం ఏమిటంటే, ఆ కోటని మేము ఆమీరు రాకుమారి చెల్లెలి గారికి ఇవ్వలేదు. మేం దాన్ని మొఘలాయి సామ్రాజ్యపు బేగం చెల్లెలికి ఇచ్చాం. జవాబైతే చెప్పారు గాని సహర్షా, జోధా బేగం ప్రశ్న కూడా ఆలోచించగలిగింది. అయినా కూడా మాకు ఈ కుటుంబ కలహాలతో నిమిత్తమేముంది? ఏముంది? జలాల్ సపరివారంగా ఆమీరు నుంచి ఆగ్రాకు బయలుదేరాడు. ఆ రోజుల్లో మృత్యు కారణం ముందు మానవుడు కొంత బలహీనుడిగానే ఉండేవాడు. చలికాలంలో మంచు కురవడంతో పాటు తుఫాను రానున్నదని ముందుగా తెలుసుకోవడం సాధ్యపడేది కాదు. వారు వెళ్తున్న ఆ రోజున తీవ్రమైన చలిగాలులు వీస్తున్న రోజులు. ఖాన్ సాబ్, మా ఉద్దేశంలో ఇంకా ముందుకు వెళ్ళడం అనేది మా వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదని మా ఉద్దేశం. అందువల్ల నేటి రాత్రి మనం ఇక్కడే ఆగిపోదాం. అలాగే చేద్దాం షహిన్షా. అందరూ ఇక ఆగండి. తమరి నిర్ణయం సరైందే హుజూర్. ఈ తుఫాను తగ్గే వరకు మనం మన ప్రయాణాన్ని ఇక్కడ ఆపడమే మంచిది. మేమందరం సైనికులం. ఇలాంటి తుఫానుల్లో ప్రయాణం మాకు అలవాటే. కానీ మనతో పాటు వస్తున్న రాజకుటుంబ సభ్యులు, స్త్రీలు ఈ చలిని తట్టుకోలేరు. ఖాన్ సాబ్, సేవకుల్ని ఆదేశించండి. అమ్మీజాన్ గారు, పెద్దమ్మ గారు, మిగిలిన స్త్రీల గుడారాల్లో అవసరమైన ఏర్పాట్లన్నీ వెంటనే చేయమని చెప్పండి. అందరి గుడారాల్లోనూ నిప్పుని, కట్టెపుల్లల్ని సిద్ధం చేయండి. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతాయి హుజూర్. ఇక తమరు విశ్రాంతి తీసుకోండి.